నా బిడ్డ అప్పుడు ఆయనను చూసి హ్మ్. నాట్ అని చెప్పేసి, అద్దు అని డైరెక్ట్. చెప్పేసి, హ్మ్. డైరెక్ట్ హ్మ్. అద్దు అని చెప్పేసి హ్మ్. చెప్పినాక ఇంటికెళ్ళిపోయారు. ఇంటికి పోయినాక మా కొడుకులంతా కలిసి బాబా చెల్లయ్య మంచోడే, ఊకే నీకోసం ఫోన్లు చేస్తారు, కన్విన్స్ చేసిండ్రా? ఊకే నీకోసం ఫోన్ చేస్తుర్రు అది ఇది వద్దు, హ్మ్. మన ఇంటికి వచ్చి బత్తా అంటున్నాడు అమ్మ అని చెప్పేసి కన్విన్స్ హ్మ్. చేసే లోపు నా భార్య సుతం నాకు ఒక్కగానొక బిడ్డ ఇంతమందికి హ్మ్. మన ఇంటికి వచ్చే బత్తా అన్నప్పుడు హ్మ్. నా కొడుకులు కూడా మనసుకి ఇన్ని సాయం చేస్తారేమో. హ్మ్. మా దగ్గర అప్పటికే లేదులే, మేము అప్పుల పాలే ఉన్నాం. హ్మ్. ఇల్లు కడితే మీద కడితే హ్మ్. అక్కడ ఇక్కడ హ్మ్. ఆడ భూమి ఉన్నా ఈడ భూమి ఉన్నా హ్మ్. అప్పటికి నా కన్ను కోసం నేను హ్మ్. హాస్పిటల్ పట్టి తిరుగుతూనే ఉన్నా. హ్మ్. నా పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు, హ్మ్. నా చిన్న కొడుకు వెళ్ళిపోయాడు. హ్మ్. మేము మా కనిపిస్తలో మేమే ఉన్నాం. హ్మ్. ఆ టైంలో ఎప్పించలేవు మరి మనిషికి ఇస్తారేమో చేద్దాం ఆగని నా భార్య అన్నది. హ్మ్. ఈడికి వచ్చి బతాను బట్టి హ్మ్. కొడుకులు వెళ్ళిపోయినందుకు నా బిడ్డ అన్న నా అల్లుడన్న ఈడ దగ్గర వచ్చి ఉంటాడు మంచిగా ఉండి కొడుకులు లెక్కల. కొడుకులు ఒప్పరా అని చెప్పి అది ఆలోచించి నన్ను ఒప్పించి హ్మ్. సరేది అని నేను అన్నా.